హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ మీ అందరూ బాగున్నారు అండ్ సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. ఈసారి సేఫ్గా సెలబ్రేట్ చేసుకోండి. ఎక్కువగా బయటకు వెళ్ళకుండా, ఎక్కువగా బయట షాపింగ్ చేయకుండా ఆన్లైన్లో షాపింగ్ చేసుకోండి. అండ్ హోప్ నెక్స్ట్ ఇయర్కి వ్యాక్సిన్ వచ్చేస్తుంది కోవిడ్కి. అప్పుడు నెక్స్ట్ దివాళీ సూపర్ గ్రాండ్గా చేసుకోవచ్చు. అందరూ షాపింగ్ చేసుకునే ఉంటారు. మంచి శారీస్ అని, మంచి డ్రెస్సెస్ అని, ఇంకా పండగ రోజు అయితే అందరూ ఫొటోస్ తీసుకుంటారు కదా. కోర్స్ మేము బ్యూటిఫుల్గానే ఉంటాం అనుకోండి, అయినా కూడా ఫొటోస్కి లేకపోతే వీడియోస్కి కొంచెం ఫేస్కి మేకప్ చేసుకుంటే ఇంకా మీరు తీసుకున్న ఫెస్టివల్ అవుట్ఫిట్లో ఇంకా గ్రేస్ఫుల్గా అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తారు. సో అందుకే నేను ఇవాల్టి వీడియోలో బిగినర్స్కి సింపుల్ ఫెస్టివల్ మేకప్ ట్యుటోరియల్ చూపిస్తాను. సో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. దానిలో కొన్ని కావాలంటే మీరు స్కిప్ చేయొచ్చు, అది నేను మెన్షన్ చేస్తాను ఏది స్కిప్ చేయాలి అని. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మేకప్ స్టార్ట్ చేసే ముందు మీరు ఫేస్ వాష్తో క్లీన్ చేసుకోవాలి మీ ఫేస్. ఆ తర్వాత నేను ఇక్కడ లోరియల్ క్రిస్టల్ మైక్రో ఎసెన్స్ అప్లై చేస్తున్నాను. ఇది మీ దగ్గర లేకపోతే మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా ఏదైనా టోనర్ కూడా అప్లై చేసుకోండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, నేను జస్ట్ ట్యాప్ చేస్తున్నాను, రబ్ చేయట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ న్యూట్రిజన్ సన్ స్క్రీన్ వాడుతున్నాను. సో మీరు ఎక్కడైనా బయటకి అంటే టెంపుల్స్కి అలా వెళ్ళాలి అని ప్లాన్ ఏమైనా ఉంటే సన్ స్క్రీన్ వాడండి కంపల్సరీగా. సో నెక్స్ట్ వచ్చేసి నేను నివ్యా లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. ఫేస్కి మనం ఎలా మాయిశ్చరైజ్ చేసుకుంటామో లిప్స్కి కూడా అలాగే మాయిశ్చరైజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ నేను లోటస్ ప్రైమర్ వాడుతున్నాను. సో ఈ లోటస్ ప్రైమర్ వచ్చేసి 500 అబోవ్ ప్రైస్ ఉంటుంది, బట్ అఫోర్డబుల్ ప్రైమర్స్ కూడా దొరుకుతాయి ఆన్లైన్లో. ఇప్పుడు అది కూడా దివాళీ సేల్స్ జరుగుతున్నాయి అన్ని మింత్రాలో, అమెజాన్లో, purple.comలో. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోండి. ప్రైమర్ కంపల్సరీగా తీసుకోండి, అప్పుడే మీ మేకప్ మంచిగా వస్తుంది. సో ప్రైమర్ అప్లై చేసిన తర్వాత నేను ఫిట్ మీ లిక్విడ్ ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. సో డాట్గా ఫుల్ ఫేస్ మొత్తం పెట్టుకున్నాను. ఆ తర్వాత బ్యూటీ బ్లెండర్ స్పాంజ్ తీసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. ఫౌండేషన్ ఎప్పుడు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయకండి. మీరు మాల్స్కి వెళ్తే అక్కడ ఏ బ్రాండ్కి అంటే లాక్మీ, రెవల్యూషన్ ఏది కావాలంటే అక్కడ మీరు వెళ్తే వాళ్ళు మీ ఫేస్ పైన ఫౌండేషన్ అప్లై చేసి చూపిస్తారనమాట. అప్పుడు మీకు ఆ షేడ్ సూట్ అయితే అదే సేమ్ షేడ్ నెంబర్తో మీరు ఆన్లైన్లో కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. సో ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు ఇయర్కి, నెక్కి ఫౌండేషన్ అప్లై చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఐబ్రో ఫిల్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఇలాంటి కిట్ ఉంది, బ్లాక్ అండ్ బ్రౌన్. దానిలో నేను బ్రౌన్ అప్లై చేస్తున్నాను ఇప్పుడు, సింపుల్ మేకప్ కాబట్టి. సో మీ దగ్గర ఇలాంటి కిట్ లేకపోతే మీరు ఐబ్రో పెన్సిల్ కూడా వాడవచ్చు. దానిలో బ్రౌన్ కలర్ యూజ్ చేయండి, న్యాచురల్గా కనిపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను కన్సిలర్ అప్లై చేస్తున్నాను. నాకు డార్క్ సర్కిల్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను కన్సిలర్ అప్లై చేస్తున్నాను. అండ్ ఓన్లీ అండర్ ఐ మాత్రమే కాదు, ఈవెన్ నేను ఐ లిడ్ అండ్ ఐబ్రో అరౌండ్ కూడా అప్లై చేశాను. సో మీకు డార్క్ సర్కిల్స్ లేకపోతే మీరు డైరెక్ట్గా ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. సో అప్లై చేసిన తర్వాత బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తున్నాను. సో లిక్విడ్ ఫౌండేషన్, కన్సీలర్ అప్లై చేసాం కదా, సో దానిపైన ఇలా కాంపాక్ట్ పౌడర్తో మొత్తం సెట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో అప్లై చేస్తున్నాను. దానిలో బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ యాంకల్ బ్రష్తో నేను ఓన్లీ
క్రీజ్ లైన్ అప్లై చేస్తాను, బ్రౌన్ కలర్. మొత్తం ఐ లిడ్ ఫుల్ కంప్లీట్గా వేయను, జస్ట్ క్రీజ్ లైన్కి మాత్రమే బ్రౌన్ అప్లై చేస్తాను. సో ఫస్ట్ మనం క్రీజ్ లైన్ పైన అలా లైన్ క్రియేట్ చేసుకోవాలి బ్రష్తో. ఆ తర్వాత బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. అండ్ సేమ్ షేడ్ ఇప్పుడు లోవర్ ఐ ల్యాషెస్ దగ్గర కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను మిస్ రోజ్ ప్యాలెట్లో ఇలా పింక్ షేడ్ తీసుకుంటున్నాను. సో ఈ పింక్ షేడ్ అనేది నేను ఓన్లీ ఐ లిడ్కి మాత్రమే అప్లై చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఐలైనర్ అప్లై చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను కాజల్ అప్లై చేస్తున్నాను. జస్ట్ ఓన్లీ వాటర్ లైన్ మాత్రమే కాదు, ఈవెన్ అప్పర్ సైడ్ అంటే అప్పర్ ఐ ల్యాషెస్ దగ్గర కూడా కాజల్ని అప్లై చేయండి. అప్పుడే చాలా లుక్ వస్తుంది. స్టార్టింగ్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బట్ తర్వాత ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. సో చూస్తున్నారా, చాలా డిఫరెన్స్ అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఐ ల్యాషెస్ కర్ల్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే నో ప్రాబ్లం, మీరు డైరెక్ట్గా మస్కరా అప్లై చేసుకోండి. సో నేను ఇక్కడ మెబెలైన్ మస్కరా అప్లై చేస్తున్నాను. సో అప్పర్ ఐ ల్యాషెస్ అండ్ అలాగే లోవర్ ఐ ల్యాషెస్కు కూడా మస్కరా అప్లై చేయండి. సో నేను మస్కరా అప్లై చేసిన తర్వాత నేను ఫాల్స్ ఐ ల్యాషెస్ పెట్టుకున్నాను. సో మీరు కావాలంటే స్కిప్ చేసేయండి, జస్ట్ ఓన్లీ మస్కరా అప్లై చేస్తే చాలు. సో నెక్స్ట్ వచ్చేసి నేను కాంటోరింగ్ చేసుకుంటున్నాను. నా ఫేస్ రౌండ్ ఉంది కాబట్టి నేను కాంటోరింగ్ చేసుకుంటున్నాను. సో మీ ఫేస్ స్లిమ్గానే ఉంటుంది అంటే స్కిప్ చేసేయండి కాంటోరింగ్. లేదు నా లాగా మీ ఫేస్ కూడా రౌండ్గా ఉంటే ప్లీజ్ కంపల్సరీగా కాంటోరింగ్ చేసుకోండి. అప్పుడు ఫొటోస్లో బాగా వస్తుందన్నమాట కాంటోరింగ్ చేసుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి నేను బ్లష్ అప్లై చేస్తున్నాను. సో యాపిల్ ఆఫ్ ద చీక్స్ అని చెప్తారు కదా, సో స్మైల్ చేసి అలా బ్లష్ అప్లై చేసుకోవాలి. సో ఆ తర్వాత హైలైటర్ అప్లై చేస్తున్నాను. ఆ హైలైటర్ కూడా చీక్ బోన్స్ ఉంటాయి కదా, సో అక్కడ హైలైటర్ అప్లై చేయాలి. సో మీ దగ్గర బ్లష్ లేకపోతే లిప్స్టిక్ కొంచెం లైట్గా అప్లై చేసి జస్ట్ ఫింగర్తోనే బ్లెండ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మీ దగ్గర హైలైటర్ లేకపోతే ఐ షాడో ప్యాలెట్ ఉంటుంది కదా మీ దగ్గర, సో దానిలో షిమరీ ఏదైనా సిల్వర్ కలర్ కానీ లేదా గోల్డెన్ షిమరీ ఐ షాడో ఉంటే దాంతో కూడా మీరు యాజ్ అ హైలైటర్ అప్లై చేసుకోవచ్చు. అంటే బిగినర్స్ వాళ్ళకి కదా ఈ వీడియో చేస్తున్నాను. సో నాకు తెలుసు స్టార్టింగ్ ఎవరి దగ్గర ప్రోడక్ట్స్ ఉండదు, బ్లష్ అని అండ్ హైలైటర్ సపరేట్ అలా అన్ని ప్రోడక్ట్స్ ఉండవు. సో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేయాలి నాకు తెలుసు, అందుకే నేను ఆప్షన్స్ చెప్తున్నాను. సో నెక్స్ట్ నేను లిప్ లైనర్ అప్లై చేసి ఆ తర్వాత లిప్స్టిక్ అప్లై చేస్తాను. మీరు కావాలంటే డైరెక్ట్గా లిప్స్టిక్ అప్లై చేసేయండి. సో ఫైనల్గా నేను ఈ మేకప్ లుక్ అచీవ్ చేశాను. సో మీకు ఈ మేకప్ అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను గివ్ అవే విన్నర్స్ అనౌన్స్ చేస్తున్నాను. సో ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.